మల్లికా శరావత్కి ఒంటి మీద బట్టలుంటే చాలా సిరాకండి. అందుకే ఆమె బుల్లి బుల్లి బట్టలేసుకుని అట్లా తిరుగుతూ ఉంటుంది. ఆమె గారు డర్టీ పాలిటిక్స్ అనే సినిమాలో నటించిందండి. అది ఇంకా రిలీజింగ్స్ కాలేదండి. ఆ మధ్య ఆవిడ గారు మన జాతీయ జెండాలో ఉండే 3 రంగులున్న బట్టని ఒంటి మీద కప్పుకుని ఫోటోలు తీసుకుందండి. దాన్ని డర్టీ పాలిటిక్స్ పోస్టర్ డిజైనింగ్ గా విడుదల చేసేసారండి. మల్లికా శరావత్తు మన జెండాని అవమానం చేసిందని ఆవిడ గారి మీద కేసేసేసారండి. కానీ పాపం ఆవిడ గారు కానీ ఆ ప్రొడ్యూసర్ గారు కానీ కావాలని అట్ట చేయలేదని నాకు అనుమానంగా ఉందండి. ఎందుకంటే మన మల్లికకి ఒంటి మీద బట్టలుంటే సికాక్ కదండి. ఆవిడకి ఏదో ఓ టైంలో హఠాత్తుగా సిగ్గేసి ఉంటుందండి. అప్పుడు చేతికి మన జెండా రంగులున్న బట్ట దొరికితే దాన్ని కప్పేసుకుని ఉంటుందండి. పాపం ఆడకూతురు. ఒకవేళ ఆమెకి జైలు శిక్ష కానీ పడితే జైల్లో ఆమె ఇప్పుకొని తిరగడానికి చేత చేయాలండి. లేకపోతే ఆడకూతురు అన్యాయం అయిపోద్ది. శుభవార్త అండి, శుభవార్త. మొన్న మంగళవారం అందరూ రంజాన్ పండుగని బాగా చేసేసుకున్నారు కదండి. నేను అంటున్న శుభవార్త ఏంటంటే మంగళవారం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోత లేదు. ఇక నుండి రాష్ట్రంలో 24 గంటలు కరెంటు సరఫరా ఉంటుందటండి. కరెంటు కోత లేదట. కరెంటు కోతే కాదండి, ఆంధ్రప్రదేశ్లో డబ్బులు కూడా లేవు. రాజధాని నిర్మించడానికి స్థలం కూడా లేదు. ఎంసెట్ కౌన్సిలింగ్ లేదు, వర్షాలు లేవు, ఇప్పటిదాకా రుణమాఫీ లేదు, సింగపూర్ నగరాలు లేవు, ఐటీ రంగం లేదు, మన్ను లేదు, మశానం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనశ్శాంతి లేదు. మొత్తానికి మల్లికా శరావత్ ఒంటి మీద బట్టలాగా ఆంధ్రప్రదేశ్ జనాలకి అన్ని సాలి సాలకుండా ఉన్నాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుని హీరోగా ఎట్టి అల్లుడు సీను అని సినిమా తీశాడు కదండి. వివి నాయక్ డైరెక్టర్ అండి దానికి. ఆ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాసు చాలా బాగా చేశాడని అందరూ అనుకుంటున్నారండి. అనాలి కదండి, మరి పెద్ద ప్రొడ్యూసర్ కొడుకాయే. ఇక మనకి మరో హీరో తగులుకున్నాడండి. అంతేనండి, మనం ఎప్పుడు హీరోల కొడుకులు, తమ్ముళ్ళు, ప్రొడ్యూసర్ల కొడుకులు సినిమాలనే చూడాలి కదండి మరి.